ప్లస్ సింగరేణి బొగ్గు కార్మికులకు ఏది ఇస్తుందో వాళ్ళకు కల్పిస్తున్నటువంటి ఒక రిటైర్మెంట్, వాళ్ళకు కంపల్సరీ అపాయింట్మెంట్ ఏది లేదు. చివరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా ఇది ఉంటుందో ఉడుతుందో చెప్పంటున్నారు. ఇలా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా అభద్రతతోని చివరి మన శాంతి భద్రతలు పర్యవేక్షించేటువంటి హోం గార్డ్, మన శాంతి భద్రతలు పర్యవేక్షించేటువంటి హోం గార్డ్స్ అని చెప్పంటారు. పాపం పిల్లలు ఆలోచన చేస్తున్నారు వాళ్ళ గురించి. వాళ్ళు వైద్య సదుపాయాలు కల్పించాలి, వాళ్ళు కంపల్సరీ అపాయింట్మెంట్ ఇవ్వాలి. అంగన్వాడీ ఆయాలు ఉన్నారు. ఎవరి గురించి నీ ప్రజాపాలన అంటూ నేను నీ ప్రజలుగా ఎంతవరకు ఏదో నువ్వు నీ తాబేదారు తప్ప ఎవరికైనా ఆలోచన చేస్తున్నావా? మీ ఇదంతా సహించలేక ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కార్యకర్తగా నేను ఆశించిన ప్రభుత్వం వేరు, నేను ఆశించిన ప్రభుత్వం వేరంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ఆలోచన విధానం రాహుల్ గాంధీ గారు ఏదైతుందో రాజ్యాంగం చింతభూమి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నినాదం ఇచ్చిందా? ఏమైందే జై బాబు జై భీమ్ జై సంవిధాన్? రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం ఏమవుతుందో కనబడతలేదా? రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ఏమవుతుందో కనబడతలేదా? తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగ నిబంధనలు వర్తించాయా?